జూలై 13, 2024న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెనిస్లేవియా బట్లర్లో జరిగిన ర్యాలీలో హత్యాయత్నం నుండి త్రుటిలో తప్పించుకున్నారు. ఈ దాడి చేసింది థామస్ మాథ్యూ క్రూక్స్ అనే వ్యక్తిగా గుర్తించగా, అతను చేసిన గన్ షాట్ నుండి విడుదలైన బుల్లెట్ ట్రంప్ కుడి చెవిని చీల్చుకుంటూ వెళ్లిందంట. వెంటనే స్పందించిన యుఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఒక రక్షణ వలయంగా మారి త్వరితగతిన రక్తస్రావం అవుతున్న ట్రంప్ను ఆసుపత్రికి తరలించారు. ఊహించని ఈ దాడికి ట్రంప్ షాక్ కి గురైనప్పటికీ కొద్దిసేపటికే ఆయన తన పిడికిలి బిగిచ్చి చేయెత్తి తన మొక్కవోని ధైర్యాన్ని ప్రదర్శిస్తూ తన అభిమానులకు ఒక సంకేతాన్ని ఇచ్చారు. తన ధైర్యంగానే ఉన్నాడు, నిలబడ్డాడని. సెవరల్ న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం ఈ దాడిలో ట్రంప్ కుడి చెవికి గాయం అవడంతో పాటు ర్యాలీలో హాజరైన ఒక వ్యక్తి మరణించగా మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. కాల్పుల తర్వాత ట్రంప్ తనను కాపాడిన యుఎస్ సీక్రెట్ సర్వీస్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ వారి వేగవంతమైన ప్రతిస్పందనను అభినందిస్తూ తన కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు మరణించిన మరియు గాయపడిన వారి కుటుంబాలకు కూడా తన సానుభూతిని తెలియజేశారు. అండ్ యుఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అంటే మాటలు కాదు కదా. దాడి చేసిన థామస్ మాథ్యూ క్రూక్స్ ని ఈ రక్షణ కల్పిస్తున్న ఒకానొక సీక్రెట్ సర్వీస్ స్నైపర్ స్పాట్ లోనే అతన్ని కాల్చి చంపేశాడు. మృతి చెందిన ఈ థామస్ మాథ్యూ క్రూక్స్ ఇతనికి ఒక 20 సంవత్సరాల యువకుడని సంఘటనపై దర్యాప్తు చేస్తున్న FBI వాళ్ళు తేల్చిన వివరాలు. అయితే దాడి వెనుక ఉన్న కారణాలు మాత్రం అస్పష్టంగా ఉండటంతో కాల్పులకు సంబంధించిన పరిస్థితులను కారణాలను గుర్తించేందుకు ఈ FBI మిగతా దర్యాప్తు బృందాలు ఆ అధికారులు ఇప్పటికీ కృషి చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం దాడికి గురైన రిపబ్లికన్ పార్టీ నాయకుడు ట్రంప్ వర్సెస్ డెమోక్రటిక్ పార్టీ నాయకులు ఆ ప్రెసిడెంట్ జో బైడెన్ ఇరు పార్టీల వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో గమనిద్దాం. ఇది చాలా కీలకం. ఎందుకంటే ఇదే సంఘటన జస్ట్ ఇమాజిన్ మోడీ గారి పైన జరుగుంటే కాంగ్రెస్ ఎలా రియాక్ట్ అయ్యేది, రాహుల్ గాంధీకి జరుగుంటే బీజేపీ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు అనేది మనం ఒక అంచనా వేసుకోవచ్చు. నా ట్రంప్ పైన దాడికి సంబంధించి కొంతమంది సొంత పార్టీ వాళ్ళ సొంత నాయకులే లైక్ సెనేటర్ JD వ్యాన్స్ అండ్ కాంగ్రెస్ ఉమెన్ టైలర్ గ్రీన్ వీళ్ళు ఏమన్నారంటే బైడెన్ చేస్తున్న క్యాంపెయిన్ మొత్తం కూడా ట్రంప్ ఒక అథారిటేరియన్ ఫ్యాసిస్ట్, అంటే ఒక నిరంకుశ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఈ ట్రంప్ అని పదే పదే బైడెన్ ఇలాంటి రెచ్చగొట్టే తప్పుడు వ్యాఖ్యలు చేయటం వలన ఈ రోజు ఒక సామాన్యుడు ఇది నిజమని నమ్మి వాళ్ళ వ్యాఖ్యలు ట్రంప్ పైకి హత్యాయత్నానికి పూనుకున్నాడు అని, దీనికి పరోక్షంగా బైడెనే కారణమని వీళ్ళ వాదన. మరోవైపు ప్రెసిడెంట్ జో బైడెన్ తో సహా డెమోక్రటిక్ లీడర్స్ ఈ హింసను తీవ్రంగా ఖండించడంతో పాటుగా ఇలాంటి సమయంలో మనం కొంచెం సమన్వయం పాటించాలి. అమెరికాలో ఇటువంటి హింసకు అసలు చోటే లేదు, అసలు మన దేశం ఈ హింసా ధోరణులు ఉండకూడదని అందరికీ నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇందాక మీకు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయ్యుంటే అనే పోలిక ఎందుకు చెప్పానంటే, ప్రెసిడెంట్ బైడెన్ వాళ్ళ డెమోక్రటిక్ పార్టీ ఇది ఒక సెంటర్ లెఫ్ట్ సిద్ధాంతంతో ఉండే పార్టీ అనమాట. సిమిలర్ టు మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సెక్యులర్ లెఫ్ట్ ఐడియాలజీ అంటారు కదా, అలాగే సేమ్ ట్రంప్ అండ్ రిపబ్లికన్ పార్టీ వాళ్ళేమో రైట్ వింగ్ పాలిటిక్స్ నడుపుతుంటారు, సేమ్ లైక్ మన బీజేపీ పార్టీ. ఇప్పుడు మీరే చెప్పాలి, ఒకవేళ ఇదే సంఘటన మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జరిగితే పరిస్థితి ఎలా ఉండొచ్చు? ఐ థింక్ ఇద్దరిలో ఎవరికి జరిగినా కూడా ఈ పాటికి బంధులు, రాస్తా రోకోలు, ఎన్ని రైళ్లు తగలబెట్టేవాళ్ళు, ఎంతమంది అమాయకులు బలయ్యేవారు. ఒక కామన్ మ్యాన్ డైలీ యాక్టివిటీస్ ఆ కార్యక్రమాలకి ఎన్ని ఆటంకాలు, అవరోధాలు వచ్చాయో ఈ పాటికి. ఇక దానికి ఒక మత కోణం కూడా జతపరిచారనుకోండి, ఇంకా చెప్పక్కర్లేదు, చాలా పెద్ద హింసాకాండ జరిగేది. ఈవెన్ ఫ్రమ్ అమెరికన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్నేళ్ల అమెరికా రాజకీయ చరిత్రలో ఈ సంఘటన ఒక వణుకు పుట్టించే అంశమే. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ హీస్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ పీపుల్. బైడెన్ అసలు చెప్పాలంటే ఇన్ కంపారిజన్ టాప్ లిస్ట్ లోనే లేరు. బట్ అమెరికా మొత్తం జరుగుతున్న చర్చలు ఏమిటో మీకు తెలుసా? మొట్టమొదటిది భద్రతా లోపాల గురించి, 2 మరీ ముఖ్యంగా ఇలా ఆకస్మిక దాడులు చేస్తుంటే రేపు భవిష్యత్తులో ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు ఎలా ఆ క్యాంపెయిన్స్ నిర్వహించాలి. ఎందుకంటే బైడెన్ క్యాంపెయిన్స్ కూడా ఆల్టర్నేట్ గా జరుగుతుంది, ఇంకా ఫ్యూచర్ లో చాలా జరుగుతాయి. సో మూడోది ఏంటంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాట్ ఇఫ్ సివిల్ వార్ కి దారి తీస్తే ఎలా అంటే, వీళ్ళ పాయింట్ ఏంటంటే ఈ రోజు ట్రంప్ నచ్చలేదని అతని పైన దాడి చేస్తే రేపు బైడెన్ నచ్చలేదని ఇంకొకడు దాడి చేయడానికి గ్యారంటీ ఏమిటి? పైగా గన్ కల్చర్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గన్ లాస్ అనేవి వాళ్ళకి రాజ్యాంగం కల్పించిన హక్కు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ దాడి గురించి కొన్ని కాన్స్పిరసీ థియరీస్ కూడా వస్తున్నాయి, అవేంటో చూద్దాం. మొట్టమొదటిది స్టేజ్డ్ అటాక్. కాల్పులు జరిగిన వెంటనే ఈ దాడికి రంగస్థలం ముందుగానే సిద్ధం చేసుకున్నారు అని ఆన్లైన్ లో కొన్ని కాన్స్పిరసీ థియరీస్ వస్తున్నాయి. ఈ ఆరోపణలకి కారణాలు ఏమిటంటే హత్యాయత్నానికి బీబీ గన్ ని ఉపయోగించారని వాళ్ళ వాదన. ఈ బీబీ గన్ థియరీ సపోర్ట్ చేసే వాళ్ళు ఏమంటున్నారంటే కాల్పులప్పుడు వచ్చిన శబ్దాలు ఒక రియల్ ఫైర్ ఆర్మ్ కి అనుగుణంగా లేవనేది వీళ్ళ వాదన. సో ఇట్ మస్ట్ బి ఏ బీబీ గన్ ఆర్ ఏ గోస్ట్ గన్ బిల్డ్ ఫ్రమ్ 3D ప్రింటెడ్ పార్ట్స్. సింప్లీ ఇవి సిమ్యులేటెడ్ గన్ ఫైర్, అంటే కృత్రిమంగా శబ్దాలు గన్ ఫైర్స్ జరిగినట్టు సిమ్యులేట్ చేశారు
అలా అనిపిస్తున్నాయి. యాక్చువల్ ఫైర్ ఆర్మ్ నుండి వస్తున్న గన్ ఫైర్ శబ్దాలా లేవే అనేది వీళ్ళ పాయింట్. ఇక రెండోది, ఇంత జరుగుతుంటే అంటే ఈ దాడి నిజమైతే ఇది రంగస్థలం, స్టేజ్డ్ కాదు, నిజంగా జరిగింది అయితే అసలు అక్కడ జనం పరిగెత్తుకుంటూ కేకలు వేస్తూ చాలా పెద్ద సంఖ్యలో అటు ఇటు చెల్లా చెదురుపై వాళ్ళ స్పందన చాలా డ్రామాటిక్ గా ఉండేది కదా, అలా ఎందుకు లేదు అనేది వీళ్ళ వాదన. బట్ ర్యాలీ నుండి లభించిన సెవరల్ ఫుటేజెస్ ఆధారంగా కాల్పుల అనంతరం ప్రతిస్పందనగా ఆ గుంపుల్లో నిజంగానే భయాందోళనలు, ఆ గందరగోళాలు అయితే జరిగాయనేది స్పష్టంగా నిరూపించాయి. అయితే ఇప్పుడు దాకా మీరు విన్న ఈ రెండు కాన్స్పిరసీస్ థియరీస్ ప్రధానంగా బైడెన్ అండ్ డెమోక్రటిక్ పార్టీ వాళ్ళ సపోర్టర్స్ నుండి వస్తున్నాయి. బట్ ట్రంప్ సపోర్టర్స్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒక నమ్మలేని విస్తుపోయే, ముఖ్యంగా డెమోక్రటిక్ వాళ్ళు విస్తుపోయే వీడియోని ఒకటి రిలీజ్ చేశారు. ఆ డీప్ స్టేట్ ప్లాట్ అంటే బైడెన్ ప్రభుత్వం ట్రంప్ని రాజకీయంగా హత్య చేయడానికి అంతర్గతంగా వేసిన కుట్ర అని వీళ్ళ వాదన. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ప్రకారం ట్రంప్ పై దాడి జరగటానికి కొన్ని క్షణాల ముందే ఒక వ్యక్తి రూఫ్ టాప్ పైకి పాకుతూ కనిపించాడు. అక్కడే ఉన్న స్థానికులు ఈ దృశ్యాన్ని చూసి ఆ పక్కనే ఉన్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లని అప్రమత్తం చేస్తుండటం కూడా మనకి ఈ వీడియోలో కనిపిస్తుంది. అతను మీరు చూస్తున్న రూఫ్ టాప్ పైన నుండి దాడికి సిద్ధంగా ఉన్న వ్యక్తి కనీసం ఆయన అక్కడ 3 నుండి 4 నిమిషాల వరకు అక్కడే ఉన్నాడంట. మేము అక్కడ చెట్టు దగ్గర వాళ్ళందరూ ఉన్నారు కదా, ట్రంప్ సపోర్టర్స్, ఆ క్యాంపెయిన్లో పాల్గొన్న వాళ్ళు, మేము ఆ చెట్టు దగ్గర నుండి పోలీసులకు చెబుతూనే ఉన్నాం, కానీ పోలీసులు మాత్రం మమ్మల్ని చూస్తూ ఉన్నారు కానీ వెంటనే స్పందించలేదనేది వీళ్ళ వాదన. ఈ వీడియోలో రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియో తీసిన వాళ్ళు చెప్తున్న విషయాలు ఇవైతే, ఇలాంటి వీడియోస్ బయటకు వచ్చేసేసరికి ట్రంప్ సపోర్టర్స్ ఇంకా వదిలిపెట్టరు కదా. వాడేమన్నా ఒక పెద్ద ప్రొఫెషనల్ హిట్ మ్యానా లేకపోతే స్నైపరా? కాదు, మనకి అది చూస్తే కూడా అర్థమవుతుంది. అలాంటి ఒక అమెచ్యూర్ని యుఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఇంతసేపు ఎలా అనుమతించారు, అంత టైం అసలు ఎలా వాడిని ఉపేక్షించారు అనేది వీళ్ళ వాదన. అంటే ఇది బైడెన్ ప్రభుత్వమే ట్రంప్ని చంపడానికి వేసిన హత్య కుట్ర అని వీళ్ళ ఆరోపణ. బట్ వాస్తవం ఏమిటంటే ఇరుపక్షాల ఆరోపణలు ఎలా ఉన్నా ఇంకా క్రెడిబుల్ ఎవిడెన్స్ అయితే లభించలేదు. ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. నిజానిజాలు తేలే వరకు ఎవరి వాదన నిజమో చెప్పడం కష్టమే. మీకేమనిపిస్తుంది? ఈజ్ ఇట్ స్టేజ్డ్ ఆర్ అ డీప్ స్టేట్ ప్లాట్ అని అనిపిస్తుంది? కామెంట్స్లో చెప్పండి.